శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ పాలిటిక్స్ మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారాయి. మొన్నటి వరకు దువ్వాడ ఫ్యామిలీ గొడవలతో టెక్కలి నియోజకవర్గం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పేరాడ తిలక్ ను టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించింది వైసీపీ. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి తమ సొంత బిజినెస్ పనులతో బిజీగా ఉన్నారు. అలాగే పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గంతో గత కొద్ది రోజులుగా దువ్వాడ వాణి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో భర్త దువ్వాడ శ్రీనివాస్ కు పొలిటికల్ గా చెక్ పెట్టేందుకే వాణి సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. అందుకే ఆమె పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేశారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, వైసీపీ శ్రేణులతో కలిసి బిజీగా ఉంటున్నారు వాణి. మొదట్లో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె ఇప్పుడు ఇండివిజువల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శల్లో గడిచిన కొద్ది రోజులుగా చురుగ్గా పాల్గొంటున్న దువ్వాడ వాణి క్యాడర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వాణి రీఎంట్రీతో ఎక్కడ తమ ఇన్ఛార్జ్ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళన మాత్రం పేరాడ తిలక్ వర్గీయులను కూడా వెంటాడుతోందట. దీంతో టెక్కలి వాణిగా పేరు తెచ్చుకున్న జడ్పీటీసీ సభ్యురాలు, వైసీపీ నాయకురాలు దువ్వాడ వాణి రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. జగన్ ప్రారంభించిన చంద్రబాబు వ్యతిరేక కార్యక్రమం ఇంటింటికి రీకాల్లో వాణి పాల్గొంటానని చెప్పుకొచ్చారు. అంతేకాదు స్థానిక సమస్యలపై నిరాహార దీక్ష కూడా చేస్తానని చెప్పారామె. స్థానికంగా అధికారులు తమ మాట వినడం లేదని జిల్లా పరిషత్తులో వైసీపీ నాయకులు నానా తిప్పలు పడుతున్నారని అంటున్నారు వాణి. దీనిపై తాను నిరంతర పోరాటానికి తెరతీస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే టెక్కలలో వైసీపీ నేతగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ కొన్నాళ్ల కిందటే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే టెక్కలలో వైసీపీ తరపున బలమైన గళం వినిపిస్తానంటూ వాణి చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత దక్కించుకుంది. జగన్ అవకాశం ఇస్తే తాను ఇంటింటికి తిరుగుతానని, ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుతానని వాణి చెప్పుకొస్తున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే అంతర్గతంగా మాత్రం వాణి బలం, ఆమె ఆర్థిక పరిస్థితి, కలుపుగోలుతనం వంటి వాటిపై మాత్రం పార్టీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ తో పోల్చుకుంటే వాణి అంత బలమైన నాయకురాలు కాదనేది కొందరు చెప్తున్నమాట. ఒకవేళ ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే అది మరోసారి టీడీపీకి మేలు చేయడమే అవుతుందని కొందరు అంటున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే వాణికి టికెట్ ఇవ్వాలని భావించిన అధిష్టానం వెనక్కు తగ్గింది. దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలున్నాయి. గత ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు ఇదంతా ప్రచారం అనే అంతా భావించారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కల నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య వాణి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ తర్వాత వైసీపీ పెద్దలొచ్చి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో పంచాయతీ నిర్వహించారు. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే టెక్కలిలో భార్యాభర్తలుగా, వైసీపీ లీడర్లుగా దువ్వాడ శ్రీనివాస్, వాణి రాజకీయాలు చేశారు. పొలిటికల్ గా ఇద్దరు సీనియర్లే. ఇద్దరికీ రాజకీయ అనుభవం ఉంది. దువ్వాడ వాణి 2004లోనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. ఇప్పుడు టెక్కలి జడ్పీటీసీగా ఉన్నారు. ఆమెకు రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఉంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ నుంచే ఎదిగారు. జడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, అక్కడ నుంచి వైసీపీలో చేరి 4 సార్లు ఓడిపోయారు. శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసినా ఓటమి చెందారు. అయినా వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా, ఫైటర్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే జగన్ ఆయనను ప్రోత్సహించారు. 4-5 సార్లు ఓడిన ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి దువ్వాడ శ్రేణును చట్టసభకు పంపించారు. అయితే ఫ్యామిలీ ఇష్యూస్ రచ్చకెక్కడంతో కొద్ది నెలల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు వైసీపీలో కీలక నాయకురాలిగా దువ్వాడ వాణికి పార్టీలో సముచితమైన గౌరవం దక్కుతోంది. ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వైసీపీ మనిషిగానే ఉంటున్నారు. పార్టీ తరపున టెక్కలలో క్రియాశీలకంగానే పనిచేస్తున్నారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారట దువ్వాడ వాణి. ఇక లేటెస్ట్ గా టెక్కల నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశంలో కూడా వాణి కనిపించారు. పార్టీ వేదిక మీద పెద్దలతో ఆమె కూడా ఉన్నారు. దాంతో ఆమె వైసీపీలోనే కొనసాగుతున్నారని, అందుకు పార్టీ పెద్దల ప్రోత్సాహం కూడా ఉందని అంటున్నారు. పార్టీ నేతల్లో కూడా వాణిపై సాఫ్ట్ కార్నర్ ఉందంటున్నారు. అచ్చెన్నాయుడును రాజకీయంగా ఢీ కొట్టేందుకు సాఫ్ట్ గా ఉండే పేరాడ తిలక్ కంటే అగ్రెసివ్ గా వెళ్లే దువ్వాడ వాణినే సరైన నాయకురాలని చర్చించుకుంటున్నారట టెక్కలి వైసీపీ క్యాడర్.
దువ్వాడ మోసం చేశారన్న సింపతి కూడా వాణికి కలిసొస్తుందని భావిస్తున్నారట. రాబోయే రోజుల్లో టెక్కలి రాజకీయాల్లో దువ్వాడ వాణి రోల్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి. ఇక తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించడంతో దీనిపై వైసీపీ నాయకులు కూడా ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు. వాణికి మద్దతుగా తాము కూడా నిరాహార దీక్షకు దిగనున్నట్టు వెల్లడించారు. దీంతో దువ్వాడ వాణి పాలిటిక్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వాణికి మరోసారి అవకాశం ఇస్తే ఆమె బోణీ కొట్టే పరిస్థితిలో ఉన్నారా అనే కోణంపై చర్చ సాగుతోంది. ఇందులో ఆమె విజయం దక్కించుకుంటే అప్పుడు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుందన్నది స్థానిక వైసీపీ నాయకులు చెప్తున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్